ఎన్ఎస్ఆర్ మూవీ రివ్యూస్ కి స్వాగతం. ఈరోజు ఓ మంచి వీడియోతో మీ ముందుకి షేర్ చేసుకోవాలని వచ్చాను. దానికన్నా ముందు మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పనిసరిగా చేయబోతుందిగా కోరుతున్నాను. నిజంగా ఒక ఏదైనా సినిమా చూసినా, పాట విన్నా, ఒక యాడ్ చూసినా మంచి ఇన్స్పైరింగ్ వచ్చేసి ఉండాలి. వెంటనే చెప్పేయాలి, మన ఆడియన్స్కి ఏదో చెయ్యాలి అన్నట్టు ఉండాలి. అలా ఈ మధ్య ఏమీ లేక కొంచెం గ్యాప్ వచ్చేసింది వీడియో చేయడానికి. ఇది కూడా ఎక్కలేదు. సడన్గా నిన్న విన్నా ఈ పాట. ఏంటి ఇలా వదిలేసాం, చాలా రోజులు రిలీజ్ అవ్వగానే విన్నాను కదా అసలు ఫస్ట్ అని. అంటే మత్తిపోయింది అసలు. సూపర్. అసలు నాకైతే అసలు వెంటనే వీడియో చేయాలని చేశాను అనమాట. అంత బాగా నచ్చింది. అసలు ఏంటి ఆ సాంగ్, ఆ లిరిక్స్ ఏంటి, ఆ మ్యూజిక్ ఏంటి, అసలు శృతి హాసన్తో కూడిచ్చారు. అసలు ఆమెనే పడింది ఇది అనిపించేలా ఉంది. అది ఎంఎం కీరవాణి మ్యూజిక్. అసలు లిరిక్స్ అద్భుతం. ఈ సాంగ్ లో మొత్తం సినిమా అంతా కనపడుతుంది. అలాగా క్రియేట్ చేశారు నిజంగా. సూపర్. అసలు వెంటనే అలా ఆగలేకపోయాను అనమాట. ఇన్నిసార్లు అయినా పాట, ఇన్నిసార్లు ఇది వెంటనే చెయ్యాలి మన ఆడియన్స్కి. కొంచెం కొత్త కొడితే ఎవరన్నా నాకు మళ్ళీ ఏముంటుందని వదిలేయచ్చు కదా, నెగ్లెక్ట్ చేయొచ్చు కదా. అలాంటి వాళ్ళు మళ్ళీ చూసి ఒకసారి ఆనందిస్తారని చేస్తున్నాను అన్నమాట ఈ వీడియో. అసలు ఏముందంటే పాట నిజంగా. కాలాన్ని శాసిస్తూ ప్రతిరోజు పరుగేలే, అక్కడి నుంచి మొదలవుద్ది. అలాగా ఆ మ్యూజిక్ లిరిక్స్ ఒక చోట హైలైట్ అనమాట. ఏంటంటే మృత్యువుపై తన స్వారి, సాహసమే తన దారి. అక్కడ హైలైట్ ఆ లిరిక్స్. మృత్యువుపై తన స్వారి అనగడము సంచారి సంచారిని కొరసలు వస్తుంది. సాహసమే తన దారి అన్నప్పుడు సంహారి సంహారి అని వస్తుంది కొరసలు. ఆ మీనింగ్ ఏంటనేది మీకు ఊహకే వదిలేస్తున్నాను. చెప్పచ్చు, చెప్తాం కదా, మీరే ఆలోచించండి. అలా ఎంత బాగా పెట్టాడరా బాబు అనిపిస్తుంది. అసలు సో బ్రిలియంట్ రాజమౌళి మాత్రం. 1 year నుంచి తిరిగేస్తాడు, ఏదో చేస్తాడు, ఏముంటది. ఈ మధ్యన పుష్ప 2 చూసాక ఏముంటుంది కదా, గొప్పగా ఏం తీయగలరా అనిపిస్తుంది. అంటే రాజమౌళి అంతకుముందు అందరికన్నా టాప్గా తీసిన ఆ సినిమాతో తను కూడా బాగా ఇదయ్యాడు సుకుమార్. కానీ అసలు ఈ పాటిని బట్టి ఇంక అసలు రాజమౌళి తిరగలేదురా నాయన. నిజంగా నిజంగా అసలు మన తెలుగు డైరెక్టర్లు ఒకళ్ళ నుంచి ఒకళ్ళు అలా 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 వెళ్ళిపోతారు. ఏంటి ఆ లిరిక్స్ ఏంటి, పాడే విధానం, వే ఆఫ్ సింగింగ్, బా సూపర్. అది పాట ఉంటే ఏదో ఇంగ్లీష్ ఆల్బమ్ అన్నట్టు ఉంటుంది. తెలుగు పాట అనిపిస్తుంది ఫస్ట్. ఎంఎం కీరవాణి గారు ఆయన గొప్ప మ్యూజిక్ డైరెక్టర్, కాబట్టి కొంచెం శాస్త్రీయంగా ఉన్నట్టు ఉంటుంది అనుకుంటాం. ఇప్పుడు రాజమౌళి గారి సినిమా వచ్చేటప్పటికి రకరకాల విన్యాసాలన్నీ అందులో నుంచి కనపడుతూ ఉంటాయి మనకి. ఈ సాంగ్ అలాగే ఉంది. అసలు నిజంగా రాజమౌళికి వచ్చేపాటికే ఒక స్పెషల్. అంటే మరి డైరెక్టర్ పార్ట్ బట్టి కదా మ్యూజిక్ డైరెక్టర్ చేయాల్సింది. అసలు ఎక్సలెంట్ క్రియేటివిటీ మాత్రం రాజమౌళి గారికి. ఏం క్రియేటివిటీ అండి బాబు. ఈ పాట అంటే మనసు పెట్టి అంటే మీకే అర్థం అవుద్ది. అస్సలు అదిరిపోయింది పాట. ఈ లిరిక్స్ వచ్చి చైతన్య ప్రసాద్ చాలా బాగా రాశాడు. ఆయన చాలా తక్కువ రాయటం, రాసిన మాత్రం చాలా బాగుంటాయి. ఇది కూడా చాలా బాగుంది. మ్యూజిక్ కీరవాణి గారు తెలిసిందే కదా, పాడింది శృతి హాసన్. ఒక రేంజ్లో పడింది నిజంగా. సూపర్. అసలు మిస్ అవ్వకండి సాంగ్ మాత్రం. మళ్ళీ చూడండి, మళ్ళీ చూడండి, వినండి, మీకే అర్థం అవుద్ది నేను చెప్పింది కరెక్టా కాదు. ఆ క్రియేటివిటీ రాజమౌళి, అదేం క్రియేటివిటీ అండి బాబు. అసలు నిజంగా ఒక డిగ్రీ డిస్కంటిన్యూ అయ్యి అలాంటి వ్యక్తి అలా ఇండియన్ సినిమానే మార్చి పడేసాడంటే
చదువుకి దీనికి క్రియేటివిటీకి తెలివితేటలకి సంబంధమే లేదు. ఆ డిగ్రీ డిస్కంటిన్యూడ్ అయిన అతను ఆ బిజినెస్, ఈ సినిమా బిజినెస్ ని ఏ రేంజ్ లో చేస్తున్నాడు చూస్తాం కదా మనం. అలా అంతకుముందు ఎవరో చేశారు అలాగా. బాహుబలి దగ్గర నుంచి ఆ బిజినెస్ ఎలా చేయాలో ఆయన చూపించాడు. ఆ బిజినెస్ టాక్టిక్స్ చూసి చెన్నై ఐఐటి వాళ్ళకి కూడా ఉపన్యాసం ఇప్పించారు స్టూడెంట్స్ కి. అమ్మా ఏంటంటే నిజంగా విచిత్రం, వండరు, చాలా వండరు. చదువుకి దీనికి సంబంధమే లేదు, బుర్ర ఉండాలి. నాకు నిజంగా పాత డైరెక్టర్ కేవీ రెడ్డి గారు, బిఏ సుబ్బారావు గారు, అలా కమలాకర్ కామేశ్వరరావు గారు, ఆదిత్య సుబ్బారావు గారు, ఎల్వి ప్రసాద్ గారు, ఈ డైరెక్టర్ విపరీతమైన ఇష్టం. వాళ్ళ మించిన లేరేమో కూడా. కేవీ రెడ్డి గారు మించిన డైరెక్టరే రావాలనుకున్నాండి. ఫస్ట్ టైం అంటే ఇది ఏదో వచ్చేస్తాడని కాదు కానీ ఓ హోప్. ఓహో కొన్ని ఆటలో కొంచెం జాగ్రత్తగా ఉంటే ఆయన మించిపోతాడు అనిపించేలాగా ఉంది ఈ పాట. కానీ కష్టం, హైలీ ఇంపాసిబుల్. కేవీ రెడ్డి గారిని మించి తీయాలంటే హైలీ ఇంపాసిబుల్. అది ఒకటే టెక్నికల్ ఇది కాదు, సోషల్గా సమాజానికి ఎక్కడ హాని చేయకుండా, చిన్న తప్పు కూడా లేకుండా తీయగలిగిన డైరెక్టర్, తీసిన డైరెక్టర్ ఆయన. ఒక చిన్న మిస్టేక్ ఉంది ఇది సై సినిమాలో. ఏంటది, ఒక సాంగ్ పాటలోకి వెళ్ళినప్పుడు మగాళ్ళకి మాస్క్ పెట్టుకుని ఎవరికి నచ్చిన అమ్మాయితో ఆ అమ్మాయిని స్పెండ్ చేయించాలంటే చూపించాడు. మరి అవన్నీ లోపే కదా ఈ డైరెక్టర్కి. అలాంటివి సరి చేసుకుని బాహుబలిలో కూడా అంతే, ముద్దు పెట్టాల్సిన పని లేదు. ముద్దు కోసం ఎవరు చూస్తున్నాడండి ఆ సినిమా. అద్భుతమైన డైలాగులు, యాక్టింగ్, రానా పెర్ఫార్మెన్స్, ప్రభాస్ పెర్ఫార్మెన్స్, ఇన్ని పెట్టుకుని ఆ ముద్దుకి ఎందుకు కక్కుతే దరిద్రానికి. అవి అలాంటివి లేకుండా ఉంటే ఇంకా 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 గొప్పగా ఆయన స్థాయికి వెళ్తాడు, కేవీ రెడ్డి గారి స్థాయికి. ఇప్పుడైనా సరే ఈసారి తీసిన మనం అయితే అలాంటి ట్రిక్స్ బాగాలేవు. అది ఒక్కటే నచ్చట్లేదు అయింది. లేకపోతే వాళ్ళ జతకి చేర్చాల్సిన డైరెక్టర్ నిజంగా ఇలాంటి మిస్టేక్లు లేకుండా ఉంటాయి. చూద్దాం సినిమా ఎలా ఉంటుంది. మా కృష్ణ గారు అబ్బాయి బాగుంటుందని అనుకుంటున్నాను, చాలా బాగుంటుంది అని ఫీల్ అవుతున్నాను. ఆనందం పట్టలేక ఈ వీడియో చేశాను. మహేష్ బాబు డెఫినెట్గా మహేష్ బాబుకి ఒక పెద్ద హిట్ అవుతుంది. థ్యాంక్ యూ.